బేబీ వాట్ హ్యాపెండ్? మా పెద్దగా ఏం కాలేదులే. ఏంటి బేబీ, ఎందుకు ఇలాంటి రిస్కీ పనులు చేస్తున్నావు? మన ఇంట్లో సర్వెంట్స్కి ఆర్డర్ చేసే నువ్వు ఇలా సర్వీస్ గదిలోకి రావడం ఏంటి బేబీ? నాకు అస్సలు నచ్చడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విను. నువ్వు నా మాట విను బేబీ. ముందు నువ్వు ఇక్కడి నుంచి రా. అమ్మ ఏమైందమ్మా? ఏమైంది సామాన్య? ఏమైంది? నా బేబీ చేయి కాల్చుకుంది. అయ్యో అవునా? అయ్యో ఏంటమ్మా ఇది? ఇదిగో, చెయ్యాల్సిందంతా చేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి ఇప్పుడు ఎందుకులే జయంతి ఇలా లేనిపోని ప్రేమలు వలక్కుపోయటం. నేను లేనిపోని ప్రేమలు ఒలకబోస్తున్నానా? కాదా? నువ్వు నిజం చెప్పు. నా బేబీ విషయంలో నువ్వు ఇంతకు ముందులా ఉంటున్నావా? నా బేబీని కోడలుగా చేసుకోవాలనుకున్నప్పటి నుంచి తనని ఎంత బాగా చూసుకున్నావో. తల్లి సామాన్య తల్లి సామాన్య అంటూ ఇది కావాలా అది కావాలా నీకేం కావాలో చెప్పమ్మా నేను చేస్తాను అంటూ దగ్గరగా కూర్చొని తల్లిని నేను కూడా చూపించలేని ఎఫెక్షన్ అండ్ ప్రేమ చూపిస్తూ గోరు ముద్దలు తినిపించినంత తినిపించావు. ఇప్పుడు అవన్నీ చేస్తున్నావా జయంతి? అది కాదు. ఇంకా ఉంది జయంతి. నా బేబీని అమెరికా తీసుకువెళ్లే ముందు వద్దు వద్దు అని నువ్వు నన్ను ఎంతగా బతిమిలాడావు. నేను వినకపోతే నువ్వే నా బేబీ దగ్గరికి వెళ్ళి ఇక్కడే ఉండమ్మా, నేనే నీకన్నీ చూసుకుంటాను, నా కొడుకు నా మాట వింటాడు, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు అని ఇంకా చాలా చాలానే అన్నావు. అలాంటి మాటలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి జయంతి? సరే సరే, అవన్నీ పక్కన పెట్టు. నా బేబీ ఇంతకు ముందు కిచెన్లోకి వస్తే ఆగు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఎవరి కోసమో నా కోడలు నువ్వు ఏంటి పనులు చేయడం ఏంటి? నువ్వు రా, ఇలా కూర్చో. ఆ సమంతకి ఏం కావాలో నేను చేస్తాను. సూర్యని సమంత దగ్గరికి రానివ్వనని నువ్వు ఒక్క మాటన్నా అన్నావా జయంతి? రత్నమాల గారు, తను వినకపోతే నేనేం చేయనండి? అది కాదులే జయంతి. మొదట్లో నా బేబీ మీదున్న ప్రేమ నీకిప్పుడు లేదు. ఆ అభిమానమంతా చచ్చిపోయింది. అయ్యయ్యో అది నువ్వు ఎంత చెప్పినా ఇదే నిజం జయంతి. నీ కొడుకుని గట్టిగా నిలదీసి ఏంట్రా ఇది, సామాన్య పనులు చేయడమేంటి, ఆ సమంతకి సర్వీస్ చేయడమేంటి అని నువ్వు ఒక్క మాట అడిగితే నీ కొడుకు నీ మాట వినడా? చెప్పు జయంతి. ఇదిగో, మేమేం కావాలని ఇక్కడికి రాలేదు. నువ్వు చెప్తేనే ఇక్కడికొచ్చింది. అంతేకాని మాకేం గతి లేక రాలేదు జయంతి. ఈ ఇంట్లో నా బేబీకి నాకు ఇంత అవమానం జరుగుతున్నా మేమిక్కడే ఉండటానికి కారణం కూడా నువ్వే. అలాంటిది నువ్వే మా బేబీ విషయంలో ఇదంతా చేస్తుంటే ఇంకా మేము ఇక్కడే ఎందుకు ఉండాలి? ఏ అధికారంతో ఉండాలి? ఏముందని ఉండాలి? చెప్పు జయంతి. ఆగండి ఆగండి, ఏంటి ఇందాకటి నుంచి వింటున్నాను. ఏంటి? సంతోషంగా ఉందా సూర్య? ఉండే ఉంటుందిలే. ఆ పిల్ల కష్టపడినా అలా నీరసించిపోయినా నీకు ఆనందవే కదా. అమ్మా, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతావు? అవునరా, నా మాటలే వినిపిస్తాయి, నీ చేతలు కనిపించవు. నేనేం చేశానమ్మా? చేసిందంతా నువ్వే. మళ్ళీ అదే అంటాన్రా. ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆ శామ్ కోసం ఆ పని చేసి ఈ పని చేసి పైకి కిందకి పైకి కిందకి ఎన్నిసార్లు తిరిగిందో తెలుసా? అలా తిరగబట్టి అలవాటు లేని పనులు చేయబట్టి నీరసంతో తన గదికి కూడా వెళ్లలేక అలా అక్కడే నిద్రపోయింది. ఇది నువ్వు చేసిన తప్పు కాదా? తన గదిలోకి వెళ్ళలేక కాదమ్మా, నేనెక్కడ శామ్ గదిలోకి వెళ్తానేమోననే అనుమానంతో తనక్కడ కాపలాగా పడుకుంది. మాట్లాడుకురా. కష్టమైన పనిని కాస్త కూడా పని చేయడం చేతకాని పిల్లని ఈ రకంగా కష్టపెట్టడానికి నీకసలు మనసులా ఒప్పిందిరా? అమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. ఏం చెప్తావరా? అసలు సామాన్య ఎవరు? నీ కాబోయే భార్య, నా కాబోయే కోళ్ళు. అలాంటిది తన్నిలా బాధ పెట్టడం ఏమైనా బాగుందా? అయినా ఆ శామ్ కి తను సేవలు చేయడమేంట్రా? నీ వల్లేగా ఇలా జరుగుతోంది.
అమ్మా నన్ను మాట్లాడివ్వకుండా నువ్వే ఏదేదో మాట్లాడుతుంటే ఇంక నేనేం చెప్పగలను? శ్యాముకు సేవలు చెయ్యి, తనకు సపరేలు చెయ్యి నేను తనకు చెప్పానా? రే, నీ మెప్పు పొందడానికి నీకు దగ్గర కావడానికేరా తను ఇలా చేస్తోంది. అమ్మా శ్యామ్ పరిస్థితి ఏమో బాగలేదు. తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో ఎప్పుడు స్పృహ కోల్పోతుందో తెలియడం లేదు. కాబట్టే డాక్టర్ గారు తన్ని ఎవరో ఒకరు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఎవరు పక్కన లేకపోతే పొరపాటున మళ్ళీ తను తూలి పడిపోతే తలకి దెబ్బ తగిలితే మళ్ళీ తన ప్రాణానికి ప్రమాదం కదమ్మా. అందుకే నేనే దగ్గరుండి తను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాను. అది సహించలేక ఈ సామాన్యం ఎంత గొడవ వచ్చేసిందో నువ్వు చూసావుగా. శ్యాముకి సేవలు నేనే చేస్తానని తనే కావాలని ముందుకొచ్చింది. ఆ మాట ఇంతకు ముందు నువ్వు విన్నావు కదా. సూర్య, నువ్వు శామ్కి సేవలు చేయటం తనకిష్టం లేదు, అందుకు తనే చేస్తానంది. కనీసం అప్పుడైనా నువ్వు తనకి సేవలు చేయటం ఏంటి, నేను సేవలు చేయను, శామ్ని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళని ఏర్పాటు చేస్తాను అని తనతో ఒక్క మాట అన్నావా? అలా అనుంటే సామాన్యకి శ్రమ తప్పేది కదా, తను ఇలా నీరసించిపోయేది కాదు కదా. అమ్మా మన ఇంట్లో ఎవరికి ఏ ఆపదొచ్చినా ఏ చిన్న బాధ కలిగినా శ్యామ్ విలువెల్లాడిపోతుంది. అది తెలిసి కూడా నువ్వు మాట్లాడుకు. ఇలాంటి మాటలు చెప్పి చేసిన తప్పుని కప్పి పుచ్చుకోవాలని చూడటం నాకు నచ్చలేదు సూర్య. నీ అంట చూసుకునే పద్మ, వాళ్ళ ఆయన చంద్ర సామాన్యని తెగ ఏడిపిస్తున్నారు. తనేం చేయకుండా వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారా? శ్యామలా మంచి దృష్టితో చూస్తే ఇంట్లో ఆ సామాన్యాన్ని కూడా అందరూ మంచిగానే చూస్తారు కదా. నాకు చెప్పటం కాదమ్మా, శ్యామ నిందించడం కూడా కాదు. నలుగురితో ఎలా ఉండాలో, ఇంట్లో అందరూ మెచ్చేలా ఎలా నడుచుకోవాలో వీలైతే తనకు చెప్పు. అయినా ఎంతసేపు ఆ సామాన్య గురించి ఆలోచిస్తూ తన గురించే బాధపడుతున్నావు కానీ తను నన్ను ఎంతలా టార్చర్ పెడుతుందో నీకు తెలీదా? ఏనాడైనా ఇంతలా నా గురించి బాధపడ్డావా? ఆ పిల్ల కాస్త మొండితనం ఉందిరా, మనవే ఏదో సర్దుకుపోతే బాగుంటుంది. సర్దుకుపోవటానికి ఇంకోటో మరొకటో కాదు కదమ్మా జీవితం. రే, ఏంటిది? పొద్దున్నుంచి దీనికి సేవలు చేసి చేసి ఫుల్ టైర్డ్ అయిపోయి నిద్రలో ఎక్కడ పడుకున్నానో కూడా తెలీదు. పరిమళం మనసుకి తొలివరం పదకొన్న అతిశయం వాళ్ళ పానొచ్చిన